వన్ పీస్ సీజన్ 2 నెట్ఫ్లిక్స్లోకి వచ్చేసింది. తెలుగాడిలో కూడా ఉంది. డబ్బింగ్ చాలా బాగా చేశారు, చాలా పర్ఫెక్ట్ ఉంది. మన ఛానల్ స్టార్టింగ్లో సీజన్ 1 అయితే వచ్చింది, చాలా పెద్ద హిట్ అయింది. మనం రివ్యూ కూడా చేసాం. సీజన్ 1 చూసాకే ఈ సీజన్ 2 అయితే చూడాలి. సీజన్ 1 రివ్యూ కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తా, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇందులో సీజన్ 1లో ఏం జరిగిందో మీకు చెప్పను. సీజన్ 1 కంప్లీట్ రివ్యూ చూడండి, అప్పుడు తెలుస్తుంది. సీజన్ 1 ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో, లైవ్ యాక్షన్ సిరీస్లకే అదొక బెంచ్ మార్క్ అనిపించుకుందో మనందరికీ తెలుసు. మరి ఆరెంజ్ అంచనాలతో వచ్చిన ఈ సీజన్ 2లో ఆ మ్యాజిక్ని రిపీట్ చేసిందా? లూఫీ అండ్ గ్యాంగ్ గ్రాండ్ లైన్లోకి ఎంట్రీ ఎలా ఉంది? కొత్తగా వచ్చిన క్యారెక్టర్స్ ఎలా ఉన్నారు? ముఖ్యంగా అందరూ వెయిట్ చేస్తున్న మన క్యూట్ చాపర్ ఎలా ఉన్నాడు? ఇవన్నీ ఈ వీడియోలో A to Z డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ప్లస్లు మైనస్లు అన్నీ కూడా చెప్తా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇంకా చాలామందికి వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే, ఈ సిరీస్ని ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చా, ఏమైనా 18+ మసాలా సీన్స్ ఉన్నాయా అని. గట్టిగా చెప్తున్నా, ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇందులో అలాంటి సీన్స్, అడల్ట్ కంటెంట్, చెత్త రొమాంటిక్ ట్రాక్స్ అయితే అసలు లేవు. వన్ పీస్ అంటేనే ప్యూర్ ఫ్రెండ్షిప్ అండ్ అడ్వెంచర్ సిరీస్, సో హ్యాపీగా చూడొచ్చు. మరి ఈ సెకండ్ సీజన్ ఎలా ఉంది అని అంటే మాత్రం అస్సలు డిసప్పాయింట్ అయితే చేయలేదు భయ్. నన్నైతే నాకైతే నచ్చింది. నేను ఎంతకన్నా నేనేం కోరుకోను. రన్ టైం అయితే ఎక్కువ ఉంది, అదొకటే ప్రాబ్లం. లెంతీ ఫీల్ ఇచ్చింది, అదొకటే మైనస్. ఒక్కో ఎపిసోడ్ 50 minutes నుండి 1 hour వరకు ఉంటుంది. సో ఒక్కసారి ఫినిష్ చేసేద్దామంటే నా వల్ల కాలేదు అసలు. సో అందుకే లేట్ అయింది రివ్యూ. ఒకేసారి ఫినిష్ చేసేద్దాం గాబరపడుతూ నా వల్ల కాదు. అలా చూసినా వేస్ట్, ఎంజాయ్ చేయలేమన్నమాట. చాలామందికి ఒక డౌట్ వస్తుంది, సీజన్ 1 బాగుందా, సీజన్ 2 బాగుందా అని అడుగుతారు. కానీ నేను ఎప్పుడు కూడా అలాంటి కంపారిజన్ చెయ్యను. సీజన్ 1 బాగుండు బట్టే కదా ఇది వచ్చింది. అంటే పునాది కూడా గట్టిగా వేశారు సీజన్ 1లో, దీన్ని బాగా బిల్డ్ చేశారు. నెక్స్ట్ సీజన్ 1తో పోలిస్తే చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ అయితే కనిపించాయి. ముఖ్యంగా క్వాలిటీతో పాటు కంటెంట్ కూడా చాలా బాగా చూపించారు. రెండు కూడా వేటికవే బెస్ట్. సీజన్ 3 ఉంటుందా అంటే మాత్రం 100% పక్కాగా ఉంది. ఎందుకంటే ఈ సీజన్ 2లో స్టోరీని క్రియేటర్స్ చాలా తెలివిగా డ్రమ్ ఐలాండ్ దగ్గర ఆపారు. వన్ పీస్ ఫ్యాన్స్ అందరూ ఎంతగానో వెయిట్ చేసే అసలైన మెయిన్ విలన్ క్రొకడైల్ ఎంట్రీ, వాళ్ళతో జరిగే అతి పెద్ద యుద్ధం అదేనండి. అలా బెస్ట్ ఆర్క్ని డెడికేటెడ్గా సీజన్ 3 కోసం దాచిపెట్టారు. సరే, మరి ఈ సీజన్ 2 ప్లాట్ విషయానికి వచ్చేస్తే, మన లూఫీ తన స్ట్రా హార్ట్ క్రూతో కలిసి ఫైనల్గా అత్యంత ప్రమాదకరమైన గ్రాండ్ లైన్లోకి ఎంటర్ అవుతాడు. సీజన్ 2లో వాళ్ళు లాక్డౌన్తో స్టార్ట్ చేసి రివర్స్ మౌంటైన్, విస్కీ పీక్, లిటిల్ గార్డెన్ మీదుగా డ్రమ్ ఐలాండ్ వరకు కవర్ చేశారు. సో మరి నెక్స్ట్ ఏం జరిగిందన్నదే చూడాలి. ఈ సీజన్ మొత్తం కూడా ఐలాండ్ హోపింగ్ అడ్వెంచర్స్తో నిండిపోయింది భయ్య. ముఖ్యంగా బరోక్ వర్క్స్ అనే విలన్ గ్యాంగ్ ఎంట్రీ, వాళ్ళ డెవిల్ ఫ్రూట్ పవర్ స్క్రీన్ మీద చూస్తుంటే మజా వచ్చింది. సీజన్ 1తో పోలిస్తే నెట్ఫ్లిక్స్ వాడు బడ్జెట్ గట్టిగా పెంచాడనే క్లియర్గా తెలిసిపోయింది. ఎందుకంటే ఆ గ్రాండ్ లైన్ విజువల్స్, లిటిల్ గార్డెన్తో జైన్స్ అండ్ డైనోసార్స్, రివర్స్ మౌంటైన్ దగ్గర మన లాబోన్ అనే ఏనుగు లాంటి తిమింగిలో VFX మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. డిటెక్టివ్ పికాచు వైబ్స్తో చాపర్ మూమెంట్స్ చాలా క్యూట్గా, ఎమోషనల్గా చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఈ సిరీస్లో యాక్షన్ ఎలా ఉంది అని అడిగితే మాత్రం ఒక్కటే మామ, సూపర్. డబుల్ ట్రేట్ ఇచ్చారు సీజన్ 1తో పోలిస్తే. యాక్షన్, కొరియోగ్రఫీ అండ్ స్టంట్ వర్క్లో క్రియేటర్స్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఒక ఎపిసోడ్లో 100 మంది బౌంటీ హంటర్స్ని జోరో ఒక్కడే కోత కోస ఫైట్ అవుట్ ఉంటుంది. ఇక మాస్ జాతర 3 స్వార్డ్ స్టైల్ని సీజన్ 1 కంటే చాలా ఫాస్ట్గా, పవర్ఫుల్గా డిజైన్ చేశారు. ఈ సీజన్లో లూఫీ రబ్బర్ యాక్షన్తో పాటు కొత్తగా వచ్చిన స్మోకర్, డెవిల్ ఫ్రూట్ పవర్స్ మధ్య జరిగే చేజ్ అండ్ ఫైట్ సీక్వెన్సెస్ ఒక లెవెల్లో ఉన్నాయి. స్మోక్ని వెపన్గా వాడే యాక్షన్ సీన్స్ని స్క్రీన్ మీద భలే ఎగ్జిక్యూట్ చేశారు భయ్య. అండ్ లిటిల్ గార్డెన్లో 2 రాక్షసుల మధ్య జరిగే ఫైట్ సీన్ చూసేదో హాలీవుడ్ యాక్షన్ సినిమా చూస్తున్న ఫీల్ ఇచ్చింది. బోవక్ వర్క్స్, విలన్స్ వాడే వ్యాక్స్ ఉంటాయి కదా, పవర్స్, బాంబ్ బ్లాస్ట్లు, పవర్స్కి తగ్గట్లుగా మన వాళ్ళు చేసిన ఫైట్స్ చాలా క్రియేటివ్గా, ఎంగేజింగ్గా ఉన్నాయి. జోరో ఈ సీజన్లో కొంచెం నవ్వుతూ, ఎక్కువ ఎమోషన్స్ను చూపిస్తూ సూపర్గా కనెక్ట్ అయ్యాడు. ఇక ఉసోప్ కామెడీ కూడా టైమింగ్ బాగుంది. ఇక కొత్త క్యారెక్టర్స్లో వివిగా మన ఇండియన్ ఆరిజిన్ యాక్ట్రెస్ చరిత్ర చంద్రన్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇక విలన్స్గా మిస్టర్ స్మోకర్ క్యారెక్టర్స్ అయితే స్క్రీన్ ప్రెజెన్స్తో భయపెట్టారు. యానిమల్ లైవ్ యాక్షన్ అంటే ఎక్కడో రియలిస్టిక్గా తీద్దామని ఆ ఫీల్ చెడగొడతారు. కానీ ఈ సిరీస్లో గూఫినెస్, సిల్లీ కామెడీ, క్యాంపీ విలన్స్ని ఏమాత్రం తగ్గించకుండా ప్రజెంట్ చేశారు. ముఖ్యంగా చాపర్ బ్యాక్ స్టోరీ మిమ్మల్ని ఖచ్చితంగా ఏడిపిస్తుంది. కొన్ని చోట్ల CGI మాత్రం తేడా కొట్టింది. స్లిప్ ఎఫెక్ట్స్, వాపోల్ డిజైన్ కొంచెం వింతగా అదొక రకంగా ఉన్నాయన్నమాట. అవి పెద్దగా నాకు ఏం నచ్చలేదు. ఇంకా 8 ఎపిసోడ్స్లో చాలా స్టోరీ కవర్ చేయాలి కాబట్టి కొన్ని చోట్ల పేసింగ్ హడావిడిగా అనిపిస్తుంది. అలాగే డ్రమ్ ఐలాండ్ ఎపిసోడ్స్లో లొకేషన్స్ కొంచెం ఏదో అటు ఇటుగా కొంచెం పరిమితం చేశారనిపించింది. ఫైనల్గా చెప్పాలంటే వన్ పీస్ సీజన్ 2 ఒక లైవ్ యాక్షన్ మిరాకిల్ అని చెప్తాను. అంచనాలు 100% అందుకుంది. అండ్ ఎమోషన్స్, యాక్షన్, కామెడీ, విజువల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా బ్లెండ్ అయిన ఒక గ్రాండ్ అడ్వెంచర్ సిరీస్ ఇది. ఫస్ట్ సీజన్ చూసిన వాళ్ళకి డెఫినెట్లీ నచ్చుతుంది. సీజన్ 1 చూడకుండా చూస్తే మాత్రం
ఏమీ అర్థం కాదు. యానిమే చదివిన వాళ్ళకి, అసలు వన్ పీస్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి, కొత్త వాళ్ళకి ఇది ఒక మంచి ట్రీట్ ఇస్తుంది లైవ్ యాక్షన్ అయితే. సో నా రేటింగ్ అయితే మాత్రం ఈ సెకండ్ సీజన్కి 3.5/5. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై బాయ్. జై హింద్.